జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజలకు తన సందేశాన్ని తెలియజేశారు. తన కుటుంబం గత 40 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలతో బలమైన అనుబంధం కలిగి ఉందని, ఎవరైనా సహాయం కోరితే ఎప్పుడూ అండగా నిలిచామన్నారు. అన్ని కులాలు, మతాల ప్రజలతో ఉన్న ఆప్యాయ సంబంధాల వల్ల ప్రజలు తనను సెక్యులర్ నాయకుడిగా గుర్తించారని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసినప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో రెండో స్థానంలో నిలిచాను. అది నాకు ప్రజల ప్రేమకు నిదర్శనమన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ తనను నవీన్ ఖాన్ అని సంబోధించడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఇక్కడ అభివృద్ధి చేసుంటే చూపించి ఓట్లు అడగండి, మత భావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడు హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అన్నతమ్ముల్లా కలిసి ఉంటారు. రంజాన్, దసరా, బతుకమ్మ, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగలన్నీ కలిసే జరుపుకుంటాం. ఇక్కడ సెక్యులర్ వాతావరణం రాజ్యమేలుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. నన్ను రౌడీ, గూండా అంటున్నారు, కానీ మేము ఎప్పుడూ వసూళ్లకు పాల్పడలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టడం మా రక్తంలో లేదని స్పష్టం చేశారు. తాను గెలిస్తే ప్రజలపై ఎలాంటి అదనపు పన్నులు, ట్యాక్స్లు ఉండవని, పేదల ప్రశాంత జీవనమే తన లక్ష్యమని భరోసా ఇచ్చారు. చివరగా జూబ్లీహిల్స్ ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.